వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. ఈరోజు మనం ఇంకొక చిన్న వ్యాపారంతో మీ ముందుకు వచ్చేసానండి. అది వచ్చేసి 4ంటికి స్నాక్స్ వచ్చేసి గుంట పొంగనాలు. మీకు ఐడియా ఉందండి? అవి బాగా సేల్ అవుతాయి, చాలామందికి అవి ఇష్టం. మనం ఏమి ఇవ్వక్కర్లేదు, కారపొడి ఒకటి, చట్నీ అయిపోయినా పర్లేదు, దాంట్లో టమాటా పచ్చడి ఇస్తే బాగుంటుంది. కారపొడితోనే నేను చెప్పాను కదండి మొన్న అట్ల పిండి, అదే ప్రాసెస్, అదే అట్ల పిండితో గుంట పొంగనాలు చేసుకుంటే అసలు సూపర్ టేస్ట్ ఉంటుందండి. మళ్ళీ ఒకసారి ఆ అట్లు క్వాంటిటీ చెప్తాను. పిండి అసలు ఎలా క్లిక్ అయిందంటే, అంటే మనం ఇంట్లో ఉండి చిన్నగా చేసుకునే పనులు అవి, ఇంట్లో ఉండి బయటికి వెళ్ళకుండా చేసుకునే. ఇప్పుడు నేను చెప్పే దోశకైనా సరే, దీనికైనా సరే, నాన్ స్టిక్ గుంట పొంగనాల ప్యాన్ ఒకటి తీసుకోండి. అట్లుకేమో నాన్ స్టిక్ అట్ల పెనం మీద మనం వేసాం అనుకోండి, అట్టు మాడదు, టేస్ట్గా ఉంటుంది. ఆయిల్ మనకు తక్కువ పట్టిద్ది. నేనైతే నాన్ స్టిక్ ప్యాన్ మీదే వేసేదానండి. అట్లు మనకి తొందరగా వచ్చేస్తుంది, గ్యాస్ ఎక్కువ అవ్వదు, తొందరగా వచ్చేస్తుంది. నాన్ స్టిక్ ప్యాన్ మీద బాగుంటుంది, గట్టిగా అవ్వదు. ముందు మనం వేసుకునే, నేను చెప్పిన క్వాంటిటీ ప్రకారం కరెక్ట్గా పక్కా కొలతలతో వేసుకుంటే మీరు మాత్రం అసలు అట్టు ఎలా రమ్మంటే అలా వస్తుందండి. అంత బాగుంటుంది, టేస్ట్ కూడా ఎంత సూపర్గా ఉంటుందంటే అంత సూపర్గా ఉంటుంది. నేను చూపించేదాన్ని, కానీ నాకు బిర్యానీస్ వీటి వల్ల నాకు టైం సెట్ అవ్వట్లేదు చూపించడానికి. ఏదో ఒక రోజు మాత్రం నేను మీకు ఆ పిండి ఎలా కలపాలో మాత్రం చూపిస్తానండి. పిండి కలుపుకుంటాం ఎలాగా, అట్లు పిండి అని చూపిస్తాను. కానీ ఆ అట్లు పిండితో గుంట పొంగనాలు వేస్తే కొంచెం ఏం లేదు, దాంట్లోకి కొంచెం ఆనియన్స్, పచ్చిమిర్చి, కొంచెం ఆ అట్టు పిండితోనే కొంచెం పసుపు వేసుకుంటే తినే సోడా వేసుకుంటారు. నేనైతే వేసేదాన్ని కాదు. అది మామూలుగా వేస్తేనే ఆ పిండి చక్కగా బోలుగా వస్తుంది గుంట పొంగనాలు. దాంట్లోకి టమాటా పచ్చడి అయినా బాగుంటుంది, శనగపప్పు చట్నీ అయినా బాగుంటుంది, కారపొడితో తిన్నా బాగుంటుందండి. అవి మాత్రం మనం ఇంట్లోకైనా చేసుకోవచ్చు. అసలు ఒకసారి మీరు అలా అట్టుపిండి వేసి ఇంట్లోకి 2 సార్లు ట్రై చేయండి. ఏదైనా సరే ఫస్ట్ మన ఇంట్లో వాళ్ళని మెప్పిస్తే ఆటోమేటిక్గా ఇది ఎవరో దాకా ఎందుకండి, మా ఇంట్లో ఫస్ట్ ఏదైనా సరే మా వారే చెప్పేస్తారు నాకు. ఏదైనా ఫాల్ట్ ఉంటే కర్రీస్గా, ఇప్పుడు ఈ బిర్యానీస్ అయినా తిని వెంటనే చెప్పేస్తారు, బాగాలేదంటారు. దాన్ని మళ్ళీ నేను సెట్ చేసుకుంటాను, అంటే ఉప్పు చాలలేదు అలా అంటారు. అది నేను సెట్ చేసేసుకుని ఇంకా చేసేస్తాను. కానీ ఈ మనది వచ్చేసి దోశ పిండితో కదండి, చాలా బాగుంటాయండి గుంట పొంగనాలు, పులిబొంగరాలు. నేనైతే పులిబొంగరాలు అది అంటారు, నాకు కొంచెం ఇబ్బందిగా ఉంటే నేను ఇది అన్నా. పులిబొంగరాలు అసలు నేను ఇంట్లోనే టిఫిన్ పెట్టేదాన్ని అన్నాను కదండి. ఈ టిఫిన్ పెట్టేసి 4 ఇప్పుడు వచ్చిన వాళ్ళకి వచ్చినట్టు, అంటే మనమేం ప్రత్యేకంగా అట్టు పిండి కలుపుకొని పెట్టుకోవాల్సిన అవసరం లేదండి. ఈ పొద్దున పూట పెట్టిన అట్టు పిండి మిగిలింది అనుకోండి, మనము ఆటోమేటిక్గా ఈలో ఒక ఉల్లిపాయ కోసేసి 2 పచ్చిమిర్చి వేసి కొంచెం జీలకర్ర వేసి అలా అది వేసి ఇచ్చేసేయచ్చు. ఇప్పుడు వచ్చేసి 10కి 5, 4 ఇస్తున్నారు. ఈ సైజు ఉంటాయి, 12 వస్తాయి. అలా 10 అప్పట్లో మొన్న నేను చేసినప్పుడు 10కి 8 ఇచ్చాను, 8 ఇచ్చేదాన్ని. అంటే మనకి ఒక గంటకి 3 వస్తాయండి. అది మనకి ఒక అట్టుకి ఎంత పడుతుందో, ఈ పులిబొంగరాలు 10 రూపీస్కి ఇచ్చే అంత పడుతుంది. అంతేగాని ఎక్కువ ఆయిల్ పట్టదు. మనం ఇప్పుడు ఆయిల్ ఫుడ్లు పెట్టుకున్నాం అనుకోండి, పునుగులు ఇవన్నీ ఆయిల్ ఫుడ్ అంటే ఎక్కువ కాస్ట్ అవుతుంది మనకి వచ్చేసి. అంటే ఇప్పుడు మనం ఆయిల్ ఫుడ్ అంటే అప్పటికప్పుడు వేసుకోలేం కదా. ఇదంటే వెంటనే ఒక 10 నిమిషాల్లో కూర్చోండి అని చెప్పేసి గబగబా కలిపేసి
వేసేసి ఇచ్చేసేయచ్చు. అంటే వేడి వేడిగా అంటే కస్టమర్ కూడా ఇష్టపడతారు కదా, అమ్మ వీళ్ళు వేడి వేడిగా ఇస్తున్నారు చక్కగాను టిఫిన్ మనం వెళ్తే అని చెప్పేసి కస్టమర్ కూడా ఒక 10 మినిట్స్ వెయిట్ చేయడానికి ఏమి ఇబ్బంది పడరండి. నా దగ్గరికి వచ్చేవాళ్ళు అయితే అంతే చేసేవాళ్ళు. అంటే ఆల్మోస్ట్ తెలిసిన వాళ్ళే వచ్చేవాళ్ళు కాబట్టి నేను అక్క ఒక 10 మినిట్స్ వేసిస్తాను అక్క అంటే చిన్నపిల్లలు కూడా ఎంత ఇష్టంగా తింటారంటే అంత ఇష్టంగా తింటారండి. అది అంటే ఎవరికి కావాల్సినట్టు అట్లా అంటే నేను ఎప్పటికప్పుడు పిండి కలుపుకొని వేస్తూ ఉండేదాన్ని కదా, పిల్లలైనా సరే వాళ్ళకి తగ్గట్టు వాళ్ళు అడిగితే అలా వేసి ఇచ్చేదాన్ని. దోశ అయినా సరే నేను ఇంట్లో టిఫిన్ పెట్టుకున్నా సరే ఆనియన్ దోశ కావాలంటే ఆనియన్ దోశ ఇచ్చేదాన్ని, ఎగ్ దోశ కావాలంటే ఎగ్ దోశ వేసి ఇచ్చేదాన్ని, నార్మల్ దోశ ఇట్లా వేసేదాన్ని. మళ్ళీ సండే వస్తే పెసరట్టు స్పెషల్, సండే స్పెషల్ పెసరట్టు. ఇప్పుడు మామూలు దోశ వచ్చేసి 5 రూపీస్ అనుకోండి, పెసరట్టు వచ్చేసి 10 రూపీస్ పెట్టుకోవచ్చు. 10 రూపీస్ అంటే ఇప్పుడు మామూలు దోశ 10 రూపీస్ ఉంది కాబట్టి మనం ఆనియన్స్ అవన్నీ వేసి ఒక 20 రూపీస్ పెట్టుకోవచ్చు. అంటే నా దగ్గర నాన్ స్టిక్ ప్యాన్ కూడా పెద్దదే, అట్టు పెద్దగానే ఇచ్చేదాన్ని నేను, పెద్దట్టే వచ్చేది నాన్ స్టిక్ ప్యాన్ మీద. నేను పెనం ఎంత ఉందో అంత అట్టు వేసేదాన్ని అండి. చిన్న అట్లు పలసగా అట్లా వేసేదాన్ని కాదు, బాగానే వేసి ఇచ్చేదాన్ని. మెత్తగా దూదుల్లాగా ఉండేవి అట్టు కానీ ఇడ్లీ కానీ. నా దగ్గర ఎక్కువ శాతం ఇడ్లీ కంటే కూడా అట్టే ఎక్కువ తీసుకునేవాళ్ళు, అట్టు బాగా ఇష్టపడతారు. దానిలోకి అల్లం చట్నీ ఇచ్చేదాన్ని కదా, బాగుండేది. ఇలా చేసుకొని చూడండి కుండ పొంగనాలు అట్లా. మనం ప్రత్యేకంగా దానికి ఏం పిండి అవసరం లేదండి. మనకు పొద్దున పూట ఒకవేళ మిగిలితే ఆ పిండి ఈ పులి బొంగరాలు వేసేసుకుంటే సాయంత్రానికి అయిపోద్ది. సాయంత్రానికి అయిపోతే ఒకవేళ వేసుకోలేదనుకోండి, మీరు 2 కేజీలు బియ్యం కలుపుకోండి, 2.5 కేజీలు వేసుకొని ఒక 1/4 కేజీలు సగం మినపూలు వేసుకొని ఆ కొరట కాసుకొని అలా కలుపుకొని ఇలా మామూలుగా కారపొడి కొట్టుకోండి. నేను ఇంట్లోనే కారపొడి కొట్టేదాన్నండి. కారపొడి కొట్టేసుకొని మామూలు చట్నీ చేసేదాన్ని. నేను చట్నీ చేసేదాన్ని. ఒకవేళ ఇంట్లోకి పచ్చళ్ళు ఉంటే టమాటా పచ్చడి అవి చేస్తే ఒకవేళ ఒక్కొక్కళ్ళకి కావాలంటే అడిగేవాళ్ళు, టమాటా పచ్చడి ఉంటే వేయమ్మా అని టమాటా పచ్చడి వేసేదాన్ని. ఒక్కోసారి అయితే టమాటా పచ్చడి చేసేదాన్ని. ఎక్కువ శాతం అల్లం పచ్చడి ఇష్టపడేవాళ్ళు, అందుకనే నేను అల్లం పచ్చడి వేసేదాన్ని. పచ్చిమిర్చితో అల్లం పచ్చడి సూపర్ ఉంటుంది. కారంగా ఆ చట్నీకి ఈ అల్లం పచ్చడికి అట్టు తింటుంటే అసలు సూపర్ ఉండేదండి. మాకైనా సరే ఇప్పుడు మామూలుగా బియ్యం అవి నానబెట్టి మినపూలు 2 కలిపి నానబెట్టుకొని చేసుకుంటాం. ఆ అట్టు నచ్చదో, అదే దాని టేస్ట్ దాందే. మీకు అందరికి ఒకసారి ఏమన్నా క్వాంటిటీ కొలతలు ఎలా చేసుకోవాలో ఏంటో మొత్తం చెప్తున్నాను, కానీ చూపిస్తాను ఒకరోజు నాకు వీలు కుదిరినప్పుడు. మళ్ళీ ఇప్పుడు మీకు ఏమన్నా దగ్గరలో షాప్స్ ఏమైనా ఉన్నాయనుకోండి, చక్కగా మొక్కజొన్న చిప్స్ ఉంటాయి, అవి 1/2 కేజీకి ఇన్ని వస్తాయి, మనం వేపితే ఇన్ని వస్తాయి. శుభ్రంగా 10 రూపీస్ ప్యాకెట్లు ఎన్ని ఉంటున్నాయనండి. మా ఇంటి దగ్గర కొట్లో అయితే 10 రూపీస్ అంట ప్యాకెట్, ఇంత ఉంది 10 రూపీస్ అంట. అలా మనం ఒక 1/2 కేజీ తెచ్చుకొని 1 కేజీ ఆయిల్లో వేపేసుకొని, ఫ్రెష్ ఆయిలే కాబట్టి ఇంట్లో చేసినవి అని చెప్తారు షాప్ వాళ్ళతో మాట్లాడుకొని చేసుకుంటే. ఇంట్లో చేసినవి అంటే ఎవరైనా కొంచెం ది బెస్ట్గానే ఆలోచిస్తారు కదా, మంచిగానే చేస్తారని. 1 కేజీ ఆయిల్ పైకి తీసుకొని కొంచెం కారం కొంచెం ఉప్పు కలిపితే చాలండి. కొంచెం కరివేపాకు వేసి దాంట్లో వేపేస్తే అసలు సూపర్ అంటే సూపర్ టేస్ట్గా ఉంటాయి. అట్లా కూడా చేసుకోవచ్చు. మనకు ఆలోచన ఉండాలి, కానీ మార్కెటింగ్ చేసుకునే ఆలోచన ఉండాలండి. ముందు మనం ఏది చేసినా సరే మార్కెటింగ్ చేసుకోవాలి. మార్కెటింగ్ చేసుకునే విధానం కానీ తెలిసింటే, మనకు కొంచెం సపోర్ట్ చేస్తే మన ఇంట్లో వాళ్ళు చాలా బాగుంటుంది. మా వారైతే నాకు ఫుల్ సపోర్ట్ ఇచ్చారు. పచ్చళ్ళకి కానీ బిర్యానీస్కి కానీ ఆయన మార్కెటింగ్ బాగా చేస్తారు. అంటే ఆయనకి సర్కిల్ ఉంటుంది కదండి, అది స్విగ్గీ జొమాటోల్లో ఇది చేయడం కానీ రిజిస్టర్ చేయడం కానీ మొత్తం ప్రాసెస్ అంతా ఆయనే చూసుకొని ఇది చేశారండి. మొత్తం నాకు రెడీ చేసి ఇచ్చారు.
నేను వంట చేసుకొని ఇప్పుడు ఆర్డర్స్ వస్తే పిక్ చేసుకుంటాం. అలా ఒకవేళ మాకేమన్నా మంగళగిరిలో విడిగా ఫోన్ చేశారనుకోండి, మాకు ఇలా బిర్యానీ కావాలి అని, ఆయన వెళ్ళి ఇచ్చేసి వస్తారు. ఇప్పుడు ఆయన ఫ్రెండ్ సర్కిల్ ఉంటారు, వాళ్ళు ఫోన్ చేస్తారు కావాలని చెప్పేసి, వాళ్ళకైనా ఇస్తారు. ఎవరికైనా వాళ్ళకని కాదండి, మంగళగిరి సరౌండింగ్స్లో కొంచెం మంగళగిరిలో వరకు ఆయన ఫోన్ చేస్తే ఇస్తారు బిర్యానీస్ అయ్యి, తీసుకెళ్ళి ఇచ్చేసి వస్తారు. ఇంకా తెలియని వాళ్ళు స్విగ్గీ జొమాటోలో చేసుకుంటారు. అంటే నాకు ఇంటి దగ్గర వస్తే నేను ₹1 తక్కువ ఇస్తాను. స్విగ్గీ జొమాటోలో అంటే కాస్ట్ ఎక్కువ, కమిషన్ అవన్నీ పడతాయి కదండి. ఇంటి దగ్గర తక్కువకే ఇచ్చేస్తాను బిర్యానీ. నాకు వచ్చేసి బాగానే ఉంది. ఇది మాత్రం బాగుందండి. ఒకవేళ మీరు ఇంట్లో చేసుకొని టిఫిన్ పెట్టుకోవాలి అంటే మాత్రం ఈ అంట్లు అంటే ఎక్కువ వేసుకోకుండా ఫస్ట్ స్టార్ట్ చేస్తే ఒక 1/4 కేజీ పప్పు పోసుకోండి. మొత్తం మీద బాగా బుర్రి వచ్చి గుళ్ళు పప్పు పోసుకోండి. అందరు పొట్టుపప్పు అది అని సజెషన్స్ ఇస్తారు. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క మాట మాట్లాడతారండి. మనం వ్యాపారం చేసుకుంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క మాట మాట్లాడతారు. వాళ్ళు ఎన్నన్నా సరే ఈ చెవితో వదిలేసుకొని మనకి ఎలా నచ్చితే మనం చేసుకుంది ఎలా మనకి ఈజీగా అనిపిస్తే అలా మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోవాలి. అంతేగాని వాళ్ళు ఏదో చెప్పారు, వీళ్ళు ఏదో అన్నారు, వాళ్ళు ఏదో అన్నారు అని చెప్పేసి మనం డిసప్పాయింట్ అవ్వకూడదు. మనం వచ్చేసి వాళ్ళు చెప్పారని మన కొలతల్లో మార్పు పెట్టుకుంటాం. వీళ్ళు చెప్పారని వీళ్ళు పొట్టుపప్పు పోసుకుంటే బాగుంటుందంట. ఇప్పుడు ఆ పొట్టుపప్పు పోసుకుంటామండి, మనం పప్పు పోయిద్ది. మనకు వచ్చేసి ఇదే ఇది పొట్టు పోయిద్దా. పొట్టు పోతే మళ్ళీ ఇడ్లీ వచ్చేసి నల్లగా ఉంటాయా. ఎట్లయినా మనం గుళ్ళతో చేసుకున్న ఇడ్లీకి అంటే హెల్దీనే, పొట్టుపప్పునే కాదని అన్నాం. మనం వచ్చేసి కస్టమర్ బ్లాక్గా ఉంటే ఇడ్లీ తింటారా? తినరు. ఎట్లాగైనా బయట తెచ్చుకునే టిఫిన్ వైట్గానే, ఇడ్లీ తెల్లగా ఉంటేనే కస్టమర్ ఇష్టపడతారు. పొట్టుపప్పు వస్తే బ్లాక్గా వస్తుంది ఇడ్లీ. కంపల్సరీ మీరు ఎంత శుభ్రంగా కడిగినా కొంచెం వస్తుంది. అదేదో గుళ్ళు పప్పు మనం పోసుకున్నాం అనుకోండి, మంచిగా బురుజు వచ్చేది. 1/4 కేజీ గుళ్ళు తెచ్చేసుకోండి, మినపగుళ్ళు తెచ్చుకొని ఒక 4 గంటల ముందు మినపగుళ్ళు నానబెట్టుకోండి. మరీ ఎక్కువగా నాననిచ్చినా సరే మనకు బురుజు సరిగ్గా రాదండి మినపగుళ్ళు. ఇది ఒక చిన్న టిప్ అనుకోండి అంతే. ఇంట్లో చేసుకున్నా సరే ఎక్కువగా సేపు నాననిచ్చామనుకోండి బురుజు రాదు ఎక్కువ. అదే మీరు ఒక్క 4 గంటలు నాననిచ్చుకొని అది గ్రైండర్లో వేసుకోండి, బురుజు ఎంత బాగా వచ్చిద్ది. చక్కగా ఫస్ట్ టైం మీరు స్టార్ట్ చేసేటట్టయితే టిఫిన్ ఏదైనా 1/4 కేజీ మినపగుళ్ళు తీసుకోండి, 2.5 కేజీ రైస్ తీసుకోండి. 2.5 కేజీ అట్టుకు మాత్రం బియ్యం పొద్దున్నే పోసేసుకోండి. ఉదయాన్నే పోసేసుకొని సాయంత్రం 5 ఆ టైం అప్పుడు మరబట్టించేసుకోండి. అరిసెలు పిండి పట్టించుకోండి. పిండి మెత్తగా ఉండాలి. అది చెప్తున్నాను నేను, పిండి మాత్రం మెత్తగా ఉండాలి. అది పట్టించేసుకొని అది 5ంటికి వెళ్ళి తెచ్చేసుకుంటాం కదా. తేగానే కొంచెం ఒక లీటర్ వాటర్ పెట్టుకోండి. లీటర్ వాటర్ అవసరం అంటే మనం 2.5 కేజీనే కదా తీసుకునేది. ఒక 3/4 లీటర్ వాటర్ తీసుకోండి. అది కాగిన తర్వాత గంజి కాసినట్టు ఆ పిండికి ఇంత వేసేసి అది నీళ్ళల్లో కలిపి గంజి పిండి కాసినట్టు ఎలాగో మనం అట్లాగే కాసుకోవాలి. కొంచెం జిగటగా వచ్చేలాగా ఉంచి అప్పుడు తీసేసుకొని అసలు అయితే మనకి డౌటే ఉండకూడదంటే కొంచెం దగ్గర పడిద్ది కదండి పిండి. ఉండలు కట్టకుండా ఉండేటట్టు చూసుకోవాలి. దగ్గర పడిద్ది కదా గట్టిగా. అప్పుడు మనం దించేసుకుంటే మనకు అసలు సమస్య ఉండదు. చల్లారిన తర్వాత ఈ మినపబుర్రు చేసేసుకొని ఈ 1/4 కేజీ ఇది మనం వచ్చేసి 1/4 కేజీ క్వాంటిటీ చెప్పాం కదా. ఇడ్లీకి ఏం చేస్తారు, ఇడ్లీకి వచ్చేసి 1/2 కేజీ రవ్వ పోసుకోండి. 1/4 కేజీలో సగం కదా, 1/2 కేజీ రవ్వ పోసుకోండి. 1/2 కేజీ రవ్వ పోసుకొని ఈ 1/2 కేజీ రవ్వలో ఈ బుర్రు సగం కలిపేసేయండి. ఈ మిగతా సగం వచ్చేసి ఈ అట్టుపిండి దాంట్లో కలిపేసుకొని ఈ కొరట చల్లారిన తర్వాత 3 కలిపేసుకుంటే అయిపోద్ది.
ఆ పిండి నైట్ అట్లా పులిస్తేనే బాగుంటుంది. ఆ పిండి పులిస్తేనే బాగుంటుంది, నైట్ చక్కగా వస్తేనే బాగుంటుంది. ఆ కొరటగా అయిపోతే మళ్ళీ తెల్లగా వచ్చిద్ది అట్టు, మెత్తగా రాదు. ఇదే మనం ఇట్లా కొరట కాసుకున్నాం అనుకో మెత్తగా